లూకాసు వార్త 22వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 55వ వచనం నుండి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును అప్పగించిన తర్వాత ప్రధాన యాజకులు, దేవాలయపు అధిపతులు వారందరూ కూడా యేసు ప్రభువును పట్టి ఈడ్చుకొని పోయారు. ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయారు. ప్రధాన యాజకుడి ఇంటిలో అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఏంటో చూద్దాం. పేతురు యేసు ప్రభువును అప్పగించి ఈడ్చుకొని పోతూ ఉండగా దూరముగా వారి వెనుక వచ్చుచూ ఉండెను. పేతురు విడిచిపెట్టలేకపోతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువుని. అలాగని ధైర్యంగా నిలబడలేకపోతున్నాడు. పేతురు యొక్క బలమైన ప్రేమ ఉంది, తప్పించుకోవడానికి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అంతటా కొందరు ఆ చలికాలమై ఉండవచ్చు, ఆ ముంగిట మంట వేశారు. మంట వేసి కూర్చుండి చలి కాచుకుంటూ ఆ మంట వద్దకు పేతురు కూడా కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో పేతురు కూర్చుండుట చూచి అతన్ని తేరి చూచి, వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను. వీడును యేసు ప్రభుతో ఉన్నాడు అని చెప్తూ ఉంది. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతని ఎరగను. ఏం మాట్లాడుతున్నావు? నేను అతనిని ఎరగను, యేసును ఎరగను, నాకు ఆయన ఎవరో తెలీదని ఇక్కడ మొట్టమొదటిసారి అబద్ధం ఆడాడు. అయితే మరికొంతసేపటి తర్వాత మరి ఒకడు కూడా వచ్చాడు. అతను చూశాడు. నీవును వారిలో ఒకడు అనగా, పేతురు పోయి నేను కాను అనను. ఇది రెండో మారు. ఇంచుమించు గడియ అయిన తర్వాత అక్కడ మరి ఒకసారి నిజంగా వీడు అతనితో కూడా ఉండెను అని, వీడు గలిలయుడని దృఢముగా చెప్పి ఉన్నాడు. ముగ్గురు అడుగుతున్నారు, ఒక చిన్నది మరి ఇద్దరు. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదు అనను. అంటే గలిలయుడను కాను, యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నవాడను కాను, ఆయన ఎవరు తెలీదు అని. అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ చెప్పారు, నీవు నేను ఎరగనని ముమ్మారు చెప్తావు. అంటే నేను మరణమునకైనను చెరకైనను సిద్ధంగా ఉన్నాను, నేను అసలు అబద్ధం ఆడను అన్నాడు. ఈ దినాల్లో కూడా నీవు క్రైస్తవుడవా అని ప్రశ్నిస్తారు శ్రమ పెట్టేవారు. నీవు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించేవా అని అడుగుతారు. ఆయనని విశ్వసించేవా అని అడుగుతారు. యేసు ప్రభు నీ రక్షకుడా అని అడుగుతారు. అప్పుడు ఆయన ఎవరో తెలీదు, ఆయన విశ్వసించలేదని నువ్వు చెప్తావా? లేక నీ హృదయంలో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు అన్న మనసాక్షి కలిగిన వాడవై, యేసుక్రీస్తు ప్రభుని నేను అంగీకరించాను, ఆయన నా రక్షకుడు అని ధైర్యంగా చెప్పగలవా? అది ఏదో మనమే తేల్చుకోవాలి. సమయము ఆసన్నమైంది. ఆ రోజున పేతురు అబద్ధం ఆడాడని మనము ఇప్పుడు మాట్లాడుకోవడం కాదు, కానీ మన పరిస్థితి అటువంటి తరుణాల్లో మన పరిస్థితి ఎలా ఉండబోతుంది అని ఆలోచించద్దు. ప్రభు మనకు సహాయం చేయునుగాక. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా
ప్రధాన యాజకుని ఇంటి వెలపటే ఈడ్చుకొని పోయి అక్కడ కట్టేసి ఉండవచ్చు, ప్రభువుని నిలబెట్టి ఉండవచ్చు. ప్రభు చూశాడు అబద్ధమాడుట, ఓయి ఆయన ఎవరు నాకు తెలియదని చెప్పుట. ఆయన విన్నారు. కోడి కోయిక మునిపే నీవు ముమ్మారు నన్ను ఎరగనని అందువని ప్రభు తనతో చెప్పిన మాట యేసు ప్రభు ముఖాన్ని చూడగానే గుర్తు వచ్చింది. కనుక పేతురు వెల్పలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అనగా పశ్చాత్తాపడుతున్నాడు. యేసు ప్రభు నాకు తెలియదు అని చెప్పుట వల్ల ఆ మాట ప్రభు కూడా విన్నాడు, అక్కడే చూశాడు. యేసుక్రీస్తు ప్రభు కళ్ళలోకి చూసిన వెంటనే పేతురు హృదయం అంతా కూడా పశ్చాత్తాపముతో నిండిపోయింది. వెలుపలికి వచ్చేసాడు, బయటికి వచ్చి సంతాపపడి ఏడ్చెను. ఆలోచన చేద్దాం. యేసును పట్టుకున్నారు. ఆ మనుషులు ఆయనను అపహసించారు. నీవు యూదుల రాజువా, నీవు దేవుడువా, లేకపోతే నువ్వు ప్రవక్తవా, అనేకులు స్వస్థపరుస్తావా, ఈ గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేసినవన్నీ కూడా ఎత్తి చూపుతూ అపహసించుచూ ఉన్నారు. అపహసించి కొట్టి ఆయన ముఖాన్ని కప్పారు. ఎందుకు కప్పుతున్నారు? మేము నిన్ను పిడిగుద్దులతో గుద్దిన వారు ఎవరో చెప్పండి, నిన్ను కొట్టిన వాడెవడో చెప్పు, ప్రవచించు, నువ్వు ప్రవచనము చెప్పే ప్రవక్తవు కదా అని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడారు. రాత్రంతా ప్రభుని ఆ విధంగానే హింసించి ఉంటున్నారు. పిడిగుద్దులు, ఆ యొక్క కొరడాలతో కొట్టుట, రకరకాల శ్రమల పాలు ప్రభువుకు రాత్రంతా చేసి ఉన్నారు. ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ ఏర్పాటు చేసుకున్నారు. ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయారు. ఇక అక్కడ కూడా సభ ముందు, ఆ ప్రజల ముందు, ప్రధాన యాజకుడు, అధిపతులు, శాస్త్రుల ముందు నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమని ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకు యేసు, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, చెప్పినా సుఖం లేదని ప్రభుకు తెలుసు, మీరు నమ్మరు. అదిగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము కూడా చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. ఇది మొదలుకొనగా అనగా ఇక ఈ అధికార సంబంధమైన తీర్పులు, హింసలు, మీరు ఏ విధమైన శిక్షలు వేస్తారో అవన్నీ అయిపోయిన తర్వాత ఇది మొదలుకొని మనుష్య కుమారుడు అనగా నేను మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడను అవ్వబోతున్నానని వారితో చెప్పి ఉన్నాడు. అందుకే వారందరూ కూడా అట్లయితే నువ్వు దేవుని కుమారుడువా అని ప్రశ్నించారు. అని వారు అడిగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను. ఆయన ఎవరు? దేవుని కుమారుడు, జనతైక కుమారుడు, మహాత్యము గల దేవుని కుడి పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేసే ప్రభువు ఆయనే. అందుకు వారు మనకిక సాక్షులతో పనేమి, మనం అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి. సాక్ష్యం అవసరం లేదు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఆ యొక్క ప్రజలు అందరూ కూడా విన్నారు కదా అని మనకు సాక్ష్యములతో ఇక పని అవసరం లేదు, మనం విన్నాము అని చెప్పినప్పుడు
అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి ఉన్నారు. ఈ రోజున ఈ యొక్క సభ ముగిసింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశ్నకు జవాబు ఇచ్చిన దానిని బట్టి నేరము మోపుటకై పిలాతు వద్దకు తీసుకొని పోయి ఉన్నారు. పిలాతు వద్ద ఏమి జరగనుందో లూకా సువార్త 23వ అధ్యాయంలో మనకు అక్కడ మరొక మారు ఆ యొక్క పిలాతు జడ్జిమెంటు లేక న్యాయం ఏమి చెప్పి ఉన్నాడో మనం ఆలోచన చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయునుగాక.